హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి 2021 ప్రిపరేషన్కి సంబంధించి ఎస్జిటి అండ్ ఎస్ఏ రెండింటికి కూడా కామన్ సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ అండ్ మెథడాలజీ గురించి ప్రతిరోజు కూడా మనం ప్రిపరేషన్ ప్రాక్టీస్ బిట్స్ని మన పార్ట్స్ వైజ్గా మనం చూస్తూ ఉన్నాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి బిట్స్ని మనం ప్రతిరోజు కూడా ప్రిపరేషన్స్ రూపంలో వాటన్నింటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో సైకాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్, ఆ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత మ్యాథ్స్, ఇట్లా ఒక్కో సబ్జెక్టులోకి మనం మూవ్ అవుతూ ఉంటాం. సో ఈరోజు మరి సైకాలజీ మెథడాలజీకి సంబంధించి పార్ట్ 3ని మరి ఉదయం ఆల్రెడీ మేము రికార్డ్ చేసి ఛానల్లో మీకు అందుబాటులో తీసుకుని రావడం జరిగింది. అది ఇప్పుడు పార్ట్ 4, అదే సైకాలజీ మెథడాలజీకి సంబంధించి పార్ట్ 4 వీడియోని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్లు కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం, డిస్క్రిప్షన్లో పెడతాం. వీడియో అప్లోడ్ అయిన తర్వాత కొద్ది సమయం తర్వాత డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సినటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అంత మాత్రమే కదా, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో మనం లేట్ చేయకుండా మరి ఆ ప్రాక్టీస్ బిట్స్ ఒక్కొక్కటిగా మరి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకలాజికల్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మీరు చూస్తే కొంచెం టఫ్గా కూడా ఉంటాయి. సో వాటిని మీరు అవగాహన చేసుకోవాలి, ఎందుకంటే దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ బిట్స్. సో మనం వెళ్ళబోయే ముందుకు వచ్చిన రిక్వెస్ట్ అంటే మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ ఇన్ కేస్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెట్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ నొక్కి. అంత మాత్రమే కాదు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరి ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేనటువంటి నిరుద్యోగ యువకులకు మరి ఇవి ఎంతగానో హెల్ప్ అవుతుంది, కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే, లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా మరి పీడిఎఫ్ ఫార్మాట్లోకి వెళ్ళి చూద్దాం సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్, మరి కంటిన్యూషన్ ఫామ్లోకి వచ్చేసాం. నిన్నటి వరకు కూడా మనం 51 బిట్స్, అంటే ఈరోజు మార్నింగ్ వరకు కూడా 51 బిట్స్ని మనం ఆల్రెడీ రివైజ్ చేసాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా రిమైనింగ్ కంటిన్యూషన్ ఫామ్లోకి మనం వచ్చాం. సో ఒక్కొక్క బిట్గా మనం చూద్దాం. అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. సో ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ చదువురాని పిల్లల కోసం, దట్ మీన్స్ నిరక్షరాస్యుల కోసం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ బి అక్షరాస్యులందరి కోసం, ఆప్షన్ సి ప్రజలందరి కోసం, ఆప్షన్ డి పైవన్నీ. సో అశాబ్దిక పరీక్షలు ఎవరి కోసం అంటే ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో లేదా చదువురాని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం నిర్దేశించినటువంటి పరీక్షలు ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈస్ గోస్ టు ఆప్షన్ ఏ చదువురాని పిల్లల కోసం. నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని ఆర్జించుకుంటారు. పిల్లలు వీటి ద్వారా అంటే కింద ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి వారు జ్ఞానాన్ని ఆర్జించేటువంటి క్రమం ఉంది. సో దానికి సంబంధించిన సరైన ఆన్సర్ మనం ఆప్షన్స్ ద్వారా చూద్దాం. ఆప్షన్ ఏ అన్వేషణ మరియు అనుభవం, ఆప్షన్ బి అభ్యసన మరియు పునర్భరణం, ఆప్షన్ సి పరిశీలన మరియు ప్రేరణ, ఆప్షన్ డి ప్రోత్సాహం మరియు బహుమతులు. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ అన్వేషణ మరియు అనుభవం. సో జీన్ పియాజే మరి ఆయన దాని ప్రకారంగా పిల్లలు దేని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించుకుంటారని మరి ఆయన చెప్పడం జరిగిందంటే అన్వేషణ మరియు అనుభవం. అన్వేషిస్తూ వారు అనుభవం మీద జ్ఞానాన్ని ఆర్జించుకుంటారు అని జీన్ పియాజే మరి తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే పిల్లవాడి చాలక వికాసం దీనికి సంభవించింది. పిల్లవాడి చాలక వికాసం అంటే అది చలించేటువంటి వికాసం అని చెప్పుకోవచ్చు, అంటే క్రమాలు మారుతూ ఉంటాయని. సో మనం ఆప్షన్స్ చూస్తే శారీరక వికాసం, సాంఘిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ శారీరక వికాసం. పిల్లవాడి చాలక వికాసం శారీరక వికాసం కింద వచ్చేటువంటిది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? సాంఘిక వికాసానికి
తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అంటే ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి పూర్వ కౌమార దశ, ఆప్షన్ డి ఉత్తర కౌమార దశ. సో ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో పూర్వ బాల్య దశలో మనం చూస్తే మరి సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి ఆత్మభావన అనేటువంటి ఒక భావం మరి మనిషిలో ప్రారంభమయ్యేటువంటి దశ అది. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డేక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అంటే వీరందరూ కూడా మరి శాస్త్రవేత్తలు అనమాట, సైంటిస్టులు. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డేక్, కోహ్లర్ వీళ్ళందరూ కూడా ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి క్రింది వాటిలో ఏది? సో వీళ్ళందరూ కూడా ప్రయోగాలు చేశారు. అయితే వీరందరూ కూడా ఒకే విధమైనటువంటి ప్రయోగ శైలిని, ఒకే విధమైనటువంటి పరిశీలన పద్ధతిని మరి వారు అవలంబించారు. సో ఆ పరిశీలన పద్ధతి కింద ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో ఏది? సో ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్ ఏ సంచరిత పరిశీలన, ఆప్షన్ బి అసంచరిత పరిశీలన, ఆప్షన్ సి సహజ పరిశీలన, ఆప్షన్ డి నియంత్రిత పరిశీలన. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు నియంత్రిత పరిశీలన. నియంత్రిత పరిశీలన విధానంలో వీళ్ళందరూ కూడా పైన చెప్పబడినటువంటి సైంటిస్టులందరూ కూడా ప్రయోగాలు చేశారు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. 57. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యం అనేది అతని యొక్క ఏ ప్రజ్ఞ కిందకు వస్తుంది? సో మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యం అనేది అతని యొక్క ఏ ప్రజ్ఞ మరి కిందకి వస్తుంది? మనం ఆప్షన్స్ చూస్తే యాంత్రిక ప్రజ్ఞ, అది యాంత్రిక ప్రజ్ఞ కింద వచ్చేటట్లే కనపడలేదు. ఎందుకంటే మానవ సంబంధాలతో తెలివిగా ప్రవర్తించడం అనేది యాంత్రికమైనది కాదు. సో ఆప్షన్ బి సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ సి అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ డి శాబ్దిక ప్రజ్ఞ. సో మనం కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకుంటే ఆప్షన్ బి ఫ్రెండ్స్, సాంఘిక ప్రజ్ఞ. సో మానవ సంబంధాలతో తెలివిగా ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యం అనేది సాంఘిక ప్రజ్ఞ కింద వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ 58. జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి. జంతువులు మరి అదేవిధంగా మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి అది జంతువుల యొక్క మానసిక రోగుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేది. సో ఆన్సర్స్ చూస్తే ఆప్షన్ ఏ అనుదైర్ఘ్య పద్ధతి, ఆప్షన్ బి ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ సి అంతరక్షీణ పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. సో మానసిక రోగులు కావచ్చు, జంతువులు కావచ్చు, వారి ప్రవర్తన అధ్యయనం చేయాలంటే మనకు వారి గురించి ఎక్కువ పరిశీలన అనేది చాలా అవసరం. సో వారిని పరిశీలించకపోతే, వారి గురించి వివరాలు మనకు తెలుసుకోకపోతే వాటి విషయమై కూడా మనం ఏం చేయలేం. ఆ జంతువుల విషయం కానీ మానసిక రోగుల విషయమే కానీ. సో వారి ప్రవర్తన అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి అంటే పరిశీలన పద్ధతి. సో వారు జంతువుల విషయమైనా కానీ మానసిక రోగుల విషయమైనా డైలీ వారిని పరిశీలిస్తూ వారి ప్రవర్తన మనం అధ్యయనం చేయగలం. అది అనువైనటువంటి పద్ధతి. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. సో పిల్లల వికాసంలో టీనేజ్గా పిలువబడే దశను ఇలా అంటారు. పిల్లల వికాసంలో టీనేజ్ అంటే మనకు తెలుసు కదా. సో టీనేజ్గా పిలువబడే దశను ఇలా అంటారు. యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ, సి వయోజన దశ, డి పైవన్ని. సో మనం చూసుకుంటే అందరూ టీనేజ్ అనగానే యవ్వనం కదా, కాబట్టి ఆప్షన్ ఏ యవ్వనారంభ దశ అనుకుంటారు. సో అది కరెక్ట్ ఆన్సర్ కాదు ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ దానికి సైకాలజికల్ లాంగ్వేజ్లో పూర్వ కౌమార దశ అనేటువంటి పేరుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టీనేజ్గా పిలువబడే దశను పూర్వ కౌమార దశ అని పిలుస్తారు. సో కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అందుకని ఇటువంటి బిట్టు మీకు ప్రిపేర్ చేసిన అర్థం కావడం కోసం క్లారిటీగా. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పిల్లలు పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకొని నూతన విషయాలను ఆవిష్కరించుకోవటం అనేది దేని కిందకు వస్తుంది? సో పిల్లలు పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకొని నూతన విషయాలను ఆవిష్కరించుకోవటం, పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకుని నూతన విషయాలను ఆవిష్కరించుకోవటం అనేది దేని కిందకు వస్తుంది? సో ఆన్సర్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్వాభావీకరణం, ఆప్షన్ బి జ్ఞాన నిర్మాణం, ఆప్షన్ సి ప్రతిస్పందన, ఆప్షన్ డి గ్రహణ శక్తి. సో ఆప్షన్ ఏ స్వాభావీకరణం అంటే వాళ్ళ స్వభావంలో అటువంటి విధానం ఉందని. అయితే స్వభావంలో ఉంటే పూర్వ జ్ఞానాన్ని వినియోగించుకునేటువంటి మాట ప్రశ్నలో ఉండకూడదు. సో ప్రతిస్పందన అంటే స్పందన లేనిదే ప్రతిస్పందన రాదు. సో ఇది కూడా కరెక్ట్. గ్రహణ శక్తి
అనేది వింటే ఆ విధంగా చేసుకుంటారు అనేది కూడా బోత్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. సో రిమైనింగ్ ఆన్సర్ ఈజ్ జ్ఞాన నిర్మాణం. సో పూర్వ జ్ఞానాన్ని దాంట్లోనే మనకు ఆన్సర్ కనబడుతుంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు కాబట్టి అది జ్ఞాన నిర్మాణానికి సంబంధించి, అంటే వాళ్ళ జ్ఞానం యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అది జరిగేటువంటి పరిణామం క్రమం కాబట్టి అది పిల్లలు పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకుని నూతన విషయాలను ఆవిష్కరించుకోవడం అనేది జ్ఞాన నిర్మాణ విభాగం కిందకి వచ్చేటువంటి క్రియ. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి, జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంభవించినవి. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి. ఆప్షన్ ఏ పునఃస్మరణ, ఆప్షన్ బి అవధానం, ఆప్షన్ సి గుర్తింపు, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్లస్ ఫ్రెండ్స్ గుర్తింపు. గుర్తింపు అనేది బహుళైచ్ఛిక ప్రశ్నలు గురించినటువంటి స్మృతి, అంటే వాటిని గుర్తుపెట్టుకోవడం గురించి అటువంటి అంశాలు ఇవ్వటం పరీక్షల్లో ఇస్తూ ఉంటారు గుర్తింపు కోసం అన్నమాట, గుర్తు చేసుకోవడం కోసం. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. థార్న్డైక్, ఇందాకే ఈ శాస్త్రవేత్త పేరు ఆల్రెడీ మనం చూసాం కూడా. థార్న్డైక్ యొక్క CAVD పరీక్ష ప్రజ్ఞా పరీక్షలో CAVD ప్రజ్ఞా పరీక్షలో సి అనేది దేన్ని సూచిస్తుంది? థార్న్డైక్ యొక్క ప్రజ్ఞా పరీక్షలో సి అనే అక్షరం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పదధారాళత, ఆప్షన్ బి పదజాలం, ఆప్షన్ సి అవగాహన, ఆప్షన్ డి వాక్య పూరణం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు వాక్య పూరణాన్ని థార్న్డైక్ యొక్క క్యావిడ్ ప్రజ్ఞా పరీక్షలో సి అనేటువంటి అక్షరం సూచిస్తుంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే, వ్యక్తి ఏ పనిలోనైనా వృత్తిలోనైనా, ఒక వ్యక్తి ఏ పనిలో అయినా కానీ వృత్తిలోనైనా కానీ రాణించాలంటే అతనికి కావాల్సినవి ఏంటి? రాణించాలంటే అతనికి కావాల్సిన పనిలో అయినా వృత్తిలో అయినా. సో ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అభ్యసనం మరియు పరిపక్వత, ఆప్షన్ బి సహజ సామర్థ్యం మరియు అభిరుచి, ఆప్షన్ సి సృజనాత్మకత మరియు వైఖరి, ఆప్షన్ డి పరిపక్వత మరియు సృజనాత్మకత. సో ఏ పనులు అయినా కానీ వృత్తులు అయినా కానీ అతను రాణించాలంటే ముఖ్యంగా అతనికి కావాల్సింది సహజ సామర్థ్యం మరియు అభిరుచి. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి ఫ్రెండ్స్, ఆప్షన్ బి. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పుకి సూచన. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా మార్పులు జరుగుతూ ఉంటే ఆ మార్పుకి సూచన ఏంటి? వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి మార్పులకు సూచన. సో ఏ అభ్యాసం, బి వికాసం, సి అభ్యసనం, డి నైతికత. సో ప్రశ్న వినంగానే మీకు అర్థమైపోతుంది అది వికాసానికి సంబంధించినటువంటి ప్రశ్న. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికాసం. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడినట్టు ఉంది ఫ్రెండ్స్ తెలుగులో టైపింగ్ చేసేటప్పుడు. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. వ్యక్తిగత లేదా వ్యక్తి యొక్క ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. సో మనిషి యొక్క ప్రజ్ఞా పరీక్షకు ఒక ఉదాహరణ, కింది వాటిలో ఒక ఉదాహరణ మనం ఏంటి అనేది కనుక మనం ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇన్కేస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే మనం ఆప్షన్ డి భాటియ ప్రజ్ఞా మాపని అనేది మనం చూడాలి. సో భాటియ ప్రజ్ఞా మాపని అనేది వ్యక్తి యొక్క ప్రజ్ఞా పరీక్షకు ఒక సరైనటువంటి ఉదాహరణ. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్, రవార్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ టెస్ట్, ఇవన్నీ కూడా కొంతమేరకు ఉపయోగపడేటువంటివే, కానీ అయితే ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అయ్యేటువంటి ఆన్సర్ వచ్చేసి భాటియా ప్రజ్ఞా మాపని. నెక్స్ట్ ప్రశ్న. సో ఇందులో కూడా కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మా టీంకి మేము దీని గురించి తెలియచేయాలి. అడప ఇట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి ప్రశ్నలు. సో మీకు ఇబ్బంది అవ్వచ్చు. ఇక మీదట ఇవి జరగకుండా ఉండేందుకు నేను టీంతో చెప్తాను జాగ్రత్తగా చేయమని. ఓకే, నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తాం. అన్నం తినకపోతే తల్లి కొడుతుందని భయంతో తినే పిల్లల నైతిక దశ ఎటువంటిది?
అన్నం తినకపోతే మరి చిన్నపిల్లలు ఉంటారు కదా, అన్నం తినకుండా మారం చేస్తుంటారు. అయితే తల్లి మరి తండ్రి కొడతారన్నటువంటి భయంతో మరి పిల్లలు భోంచేస్తూ ఉంటారు. సో అటువంటి భయంతో తినేటువంటి పిల్లల యొక్క నైతిక దశ దేని కిందకు వస్తుందంటే ఆప్షన్ ఏ మొదటి దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, మూడవ దశ సాంప్రదాయ స్థాయి, నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు మొదటి దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. సో అంటే అది పెరిగితే ఇంకా ప్రమాదం కాబట్టి మొదటి దశలోనే దాన్ని మనం తల్లిదండ్రులు నెగ్గాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పబడిన టెక్నిక్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలు అంటే ఎటువంటి చలనం లేనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే చూస్తుంటారు కానీ మాట్లాడలేరు, గుర్తుపడుతుంటారు, మతిమరుపు ఇట్లాంటివి ఉంటుంటాయి కదా. సో అట్లాంటి వాళ్ళల్లో అచేతనంగా దాగి ఉన్నటువంటి ఆ భావాలను వెలికి తీయటానికి, అంటే ఇక ప్రతిస్పందించకుండా మిగిలిపోయి ఉన్నటువంటి ఆ భావాలను వెలికి తీయటానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వ్యక్తి ద్వారా చెప్పబడినటువంటి టెక్నిక్ ఏంటి? సో ఆప్షన్ ఏ స్వప్న విశ్లేషణ, ఆప్షన్ బి స్వేచ్ఛా సంసర్గం, ఆప్షన్ సి సమగ్రాకృతి, ఆప్షన్ డి సమ్మోహనం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు సమగ్రాకృతి. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. శిరపాదాభిముఖ వికాసం అంటే అర్థం. శిరపాదాభిముఖ వికాసం అంటే అర్థం ఏంటి? ఆప్షన్ ఏ పాదాల నుండి శిరస్సు వైపు జరుగుతుంది, పాదాలు శిరస్సులలో ఒకేసారి జరుగుతుంది, శిరస్సు పరిమాణంతో ఆధారపడుతుంది, అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. సో పాదాభిముఖ వికాసం అనేది క్రియారూపకంలో జరిగేటువంటి క్రియ. సో అది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఇవ్వబడినటువంటి ఆప్షన్లో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ డి అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. అంటే తలలో నుండి కూడా పాదాల వైపుగా అది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ రొటేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఉద్యోగ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి తాను చదివినటువంటి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏంటి? ఉద్యోగ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి తాను చదివినటువంటి పుస్తకాలను విసిరివేస్తారు. అంటే ఆవేశంలోనూ, కోపంలోనూ, ఒక రకమైనటువంటి ఫీలింగ్లోనూ మరి ఆ చదివినటువంటి పుస్తకాలను విసిరివేయడంలో ఉన్నటువంటి రక్షణ తంత్రం ఏంటంటే ఆప్షన్ ఏ ఉదత్తీకరణం, ఆప్షన్ బి తదాత్మీకరణం, ఆప్షన్ సి విస్థాపన, ఆప్షన్ డి స్వైరకల్పన. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు విస్థాపన ఫ్రెండ్స్. విస్థాపన కిందకు వస్తుంది ఆ విధంగా ప్రవర్తించడం. సో 70వ ప్రశ్న. ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ 4. సో ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్. 70th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. సో సింపుల్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. సో ఆన్సర్ ఆప్షన్స్ మనం చూద్దాం. ఏ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైనది. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ ఏ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. సో యాక్చువల్గా దీని గురించి కూడా నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదు ఫ్రెండ్స్. అందువల్ల అక్కడక్కడ కొంచెం నేను జ్ఞాపకం చేసుకోవడానికి వాటిని గురించినటువంటి వివరాలు కొంచెం ఇబ్బంది పడ్డాను. సో నెక్స్ట్ టైం అది కాకుండా ఉండడానికి నేను జాగ్రత్త పడతానంటే ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీ ముందుకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తాను ఫ్రెండ్స్. సో ఎనీవే ఈరోజు పార్ట్ 4 కింద చాలా టఫ్ బిట్స్ ఫ్రెండ్స్. మీరు చూసిస్తే అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ మై ఎక్స్పీరియన్స్ దిస్ ఈజ్ సో మచ్ ఆఫ్ టఫ్ క్వశ్చన్స్ ఈరోజు సిద్ధపరచడం జరిగింది. సో అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం దొరికింది నాకు. సో ఎనీవే దిస్ ఈజ్ ద పీడిఎఫ్ ఫార్మేట్. దీన్ని మనం డిస్క్రిప్షన్లో పెడతారు ఈ లింక్ యాజ్ యూజువల్. మీరు ఇన్ కేస్ కావాలనుకున్నటువంటి డౌన్లోడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంలో ఇంకేదన్నా కొంచెం మీరు మోర్ మ్యాటర్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఏదైతే ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్న జవాబుకు సంబంధించినటువంటి కొంత మ్యాటర్ మేము ప్రశ్న కింద
ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం కూడా కలిగి ఉన్నాం. ఇన్ ఫ్యూచర్లో ఏదైతే ప్రశ్న అడుగుతారో దానికి సంబంధించిన ఆన్సర్ గురించి కనీసం ఒక పారాగ్రాఫ్, ఒక 4-5 లైన్ల పారాగ్రాఫ్ మీకు ఇస్తే ఆ మ్యాటర్ని బట్టి మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని, సో దాన్ని కూడా కొద్ది రోజుల్లో మేము ముందుకు ఆ విధంగా పీడిఎఫ్ ఫార్మేట్ని తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో నేటి పీడిఎఫ్ ఫార్మేట్ ఇది ఫ్రెండ్స్. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే అనేకులకు రీచ్ అవ్వడానికి ఇది చాలా అవకాశం ఉంటుంది. సో కొత్తగా స్టార్ట్ చేసాం డిఎస్సి టెట్ క్లాసులు, ఇంక్లూడింగ్ ఛానల్ ఆల్సో. సో మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎంతైనా. సో ఇది ఫ్రెండ్స్, స్టే ట్యూనింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.